నా పేరు ముత్యాల కిరణ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా అంటే మన కేకే మీడియాలో ఒక వేకెన్సీ ఉందండి. సో కొంచెం వీడియోస్ తీస్తున్నాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం దొరకట్లేదు అనమాట. సో ఎవరైనా ఒక మంచి ఎడిటర్ కావాలని అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా మంచిగా ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసేవాళ్ళు, అప్లోడ్ అంటే నేను చేసుకుంటాను, మంచిగా ఎడిట్ చేసేవాళ్ళు ఒక పర్సన్ కావాలండి. ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్లో మనకి కింద కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అనమాట. సో ముందుగా టాపిక్ విషయానికి వస్తే, పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు అనకూడదు. అంటే అంతకు మించి అనాలన్నమాట. వాళ్ళు దగులుబాజీ ఎదవనాయాలని అంటారు చూసినావా. అంటే దీంట్లో మనకి ఏదైనా కొంచెం వాట్స్ ఏదన్నా దొరికినా సరే అంత కోపం ఉందన్నమాట. దొరికినా సరే ప్లీజ్ సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్తాను అనమాట. అంత దగులుబాజీ ఎదవనాయాలు వచ్చి మనకి ఏంటంటే మన అమానుషమైన మనకి టూరిస్టులు అనమాట. జస్ట్ వాళ్ళు ఏదో మనకి కాశ్మీర్లో పెహల్గామ్ అనేది మనకి ఒక మంచి స్విట్జర్లాండ్ టైప్లో మనకి బాగుంటుందన్నమాట. దాన్ని చూడడానికి వచ్చి మనకి 19వ తేదీ పెళ్ళైన మనకి ఒక జంట వచ్చారు. ప్లస్ మనకి హనీమూన్కి చాలా బాగుంటుందని, టూరిస్ట్ ప్లేస్ బాగుంటుందని జంటలు వచ్చారు. ప్లస్ మనకి పెద్దవాళ్ళు వచ్చారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చారు, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు కూడా, కావలికి చెందినటువంటి ఒక వ్యక్తి, ప్లస్ అలాగే మనకి వైజాగ్ చెందినటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు వెళ్ళారనమాట. అక్కడ మనకి వాళ్ళతో పోరాడి 24 మంది ప్రాణాలు విడవడం అనేది మళ్ళీ అందులోనూ ఒక నేపాల్కి చెందినటువంటి ఒక వ్యక్తి, ప్లస్ అలానే కూడా మనకి యూఏఈకి చెందినటువంటి ఒక వ్యక్తి. ఫారెన్ టూరిస్టులు మనకి అంటే వాళ్ళు ఒక టార్గెట్గా చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మనకి ప్రజెంట్ మనకి అమెరికాకు చెందినటువంటి భారతదేశ సంతత అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి వ్యాక్స్ గారు ప్రస్తుతం మనకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారనమాట. ఉపాధ్యక్షుడు ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నారు. ఇండియన్ పర్యటనలో ఉండి అంటే ఈ టైంలో కరెక్ట్ అటాక్ చేస్తే అంటే మనకి ఈ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇండియాకి పాకిస్తాన్ గొడవలు ఏం కదా, ఉగ్రవాదం ఏం లేదు కదా, అంటే వాళ్ళ యొక్క మనుగడ అనేది కోల్పోతారు అనమాట పాకిస్తాన్ వాళ్ళు. ఆ మనుగడని కాపాడుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అటాక్ చేస్తే మనకి అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడే ఉన్నారు. ప్లస్ అలానే కాకుండా మనకి ఎంతోమంది ఫారెన్ టూరిస్టులు కానీ ఇప్పుడు ఏంటంటే మనకి కాశ్మీర్ 370 తర్వాత బాగా అభివృద్ధి చెంది ప్రస్తుతం ఒక పర్యాటక ప్రాంతంలాగా అయిపోతున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఎండలో ఉన్న ప్రాంతంలో అక్కడ చలి కాబట్టి పర్యాటక ప్రాంతంలో చాలా వినసొంపుగా కనువింపుగా ఉంటుంది కాబట్టి చూడడానికి వెళ్తారనమాట. ఇలాంటి టైంలో అటాక్ చేస్తే మనకి వాళ్ళు చాలా ప్లాన్డ్గా చేశారనమాట. ఒక వారం ముందే మనకి వాళ్ళ సైనిక అధ్యక్షుడు కానీ ప్లస్ మనకి వాళ్ళ వ్యక్తులు కానీ మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు. అలానే కాకుండా మనకి మన వాళ్ళు కూడా కట్టుదిట్టంగా మనకి సెక్యూరిటీ ఫోర్స్ కానీ బోర్డర్ ఫోర్స్ వాళ్ళు కానీ కట్టుదిట్టంగానే ఉన్నారు. కానీ ఇది ఎలా జరిగిందంటే మనకి అక్కడ ప్రాంతంలో ఎవరైనా సరే అక్కడ వాళ్ళే చేశారా, లేకపోతే మనకి ఏంటంటే బయట నుంచి వచ్చి చొరబడి చేశారా అనేది, అంటే మనకి మన వాళ్ళకి కొంచెం ద్రాత్య గుణం ఎక్కువ కదా ఇండియన్స్కి. మనకేంటంటే అంటే కాంగ్రెస్ వాళ్ళని అనకూడదు. మనకి అప్పట్లో మనకి నెహ్రూ గారు వాళ్ళంతా అంటే ఎంత ఎదవ పనులు చేశారో, అంటే వాళ్ళని కాంగ్రెస్ నేను అన్నట్టు నేను అంటలేదు. అంటే పాకిస్తాన్కి ఏదో మన ఇది వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ చేత గొప్పలు అనిపించుకోవడానికి సింధు నది జలాలు కానీ వాయు కానీ ఈ కానీ మనకి ఎట్లయితే ఇచ్చారో వాళ్ళని విచ్చలవిడిగా రావడానికి వాళ్ళకు ఒక స్కోప్ ఇచ్చారనమాట. అండ్ మనకి ఇలాంటి ఉగ్రవాద దాడులు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో సెంట్రల్లో ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక 15 సంవత్సరాల నుంచి మనకి గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మనకి బీజేపీ వాళ్ళు ఇలాంటి వాటిని మనకి వెంటనే ఖండిస్తారు. ఇలాంటి వాటికి తీర్పు సర్జికల్ స్ట్రైక్స్ అలాంటి ఒక ధీటైన జవాబు ఇస్తారు. కాబట్టి మనకి మోడీ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయడానికి చాలా ఆలోచిస్తారు. అలాంటిది ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క మనకి ప్రపంచం మర్చిపోతుంది. అలానే కాకుండా మనకి వాళ్ళతో దౌత్యపరమైన సంబంధాలు కానీ అవన్నీ ఎవరు పెట్టుకోవట్లేదు అనమాట. ఆఖరికి క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడమని క్లియర్ కట్ యూనియన్స్ చెప్పారనమాట ఇండియన్ టీం వాళ్ళు. అందుకని మనకి సాధ్యాలు నిర్వహించి ఆ ఛాంపియన్స్ ట్రోఫీ మనకు వచ్చింది. అంటే ఇండియాని అంత హేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్స్ వాళ్ళు ఎలానే ఉంటాయి అనమాట. ఏ కాడకి ఉగ్రవాదులు చేయడము,
అంతకుముందు మనకి శ్రీలంకన్ క్రికెటర్స్ మీద ఉగ్రవాద దాడులు చేయడము. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు చాలా కోల్పోతున్నారు. అలాగే అది తెలియదు మనకి ఏంటంటే వాళ్ళంతా ఆఫ్ మైండ్లో అనమాట, ఆఫ్ మైండ్లే ఉంటాయి అనమాట చాలామందికి. సో బంగ్లాదేశ్ వాళ్ళకి కానీ ప్లస్ మనకి ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకు కానీ సో వాళ్ళకి సో ఇది పాకిస్తాన్ గవర్నమెంటే చేపిస్తుంది అనేది కొంచెం అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయిందనమాట. సో దీనికి సంబంధించి మనకి మోడీ గారు చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే సో రీఅటాక్ ఇవ్వడానికి అయితే మనకి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. సో అవి ఏంటంటే మనకి ఫస్ట్ వాళ్ళని ఎట్లయినా సరే వాణిజ్యపరంగా కానీ వాటర్ పరంగా కానీ అన్నిటికీ అష్టదిగ్బంధనం చేయాలని సో మనకి ఏంటంటే ఆల్రెడీ దౌత్య సంబంధాలు ఆల్రెడీ సో వద్దని క్లియర్ కట్గా చెప్పారు. అలానే కాకుండా మనకి 2 రోజులు 48 అవర్స్లో సో పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ డాక్టర్స్గా కానీ లేకపోతే వైద్యానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులు దయచేసి చాలా గౌరవంగా చెప్తున్నారు, దయచేసి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చాలా గౌరవంగా చెప్తున్నారు. వాళ్ళ మన టెర్రరిస్ట్ అటాక్లు అవి ఏం చేయట్లేదు, గౌరవంగా వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో మనకేంటంటే పాకిస్తాన్లో సరైన హాస్పిటల్స్ ఉండవు. వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళకున్న ఏకైక సోర్స్ ఇండియా అనమాట, ఏకైక సోర్స్ ఇండియానే. సో ఇండియాకి వచ్చి ఇప్పుడు ఇండియాలో ఎలా చేయరు. సో మనకి ఆల్రెడీ మనకి వాఘా బార్డర్ కానీ అవన్నీ క్లోజ్ చేస్తారు. మెయిన్ మాస్టర్ స్ట్రోక్ ఏదైనా ఉందంటే మనకి సింధు జలాలు ఆపివేయడు. సింధు జలాలు ఆపివేస్తే సో మనకి పాకిస్తాన్లో వాటర్ రిసోర్సెస్ సరిగా ఉండవు. సో కేవలం దీని మీద బేస్ అయి ఉంటారు కాబట్టి మనకి ఏంటంటే అక్కడ ఫార్మర్స్ కానీ వాళ్ళంతా ఇబ్బంది పడతారు. సో వాళ్ళు కూడా అక్కడికి టెర్రరిస్టులనే తిట్టుకుంటారు అనమాట. ప్రస్తుతం ఎవరైతే వైద్యం కోసం వచ్చి కానీ వాళ్ళు కానీ ఎవరైతే తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళు కూడా వాళ్ళనే తిట్టుకుంటారు. ఇంత తిట్టుకొని ఏం సాధిస్తారు? ఆ పిచ్చినాయాల్లో అర్థం కాదు, మంచి నాయాలు అర్థం కాదు. కానీ సో అసలు టెర్రరిస్టులు మనకి అపంశోభం తెలియని ముక్కు అసలు మనకి పెళ్ళి నెల కూడా కానీ ఒక జంట అదేమంటే మనకి కేవలం మనకి మేల్ పర్సన్స్నే చంపేశారు, లేడీస్ని చంపలేదు. మళ్ళీ అంటే లేడీస్ బాధపడతారు కాబట్టి ఒక ఆమెను అయితే డైరెక్ట్గా వాడు మోడీకి బోలోటు మోడీ ఓకే అండి, మోడీకి చెప్పు వెళ్ళని ఒక వికృతమైన ఆలోచనతో మనకి మోడీకి వెళ్ళి చెప్పుకో అని అది చెప్పడం అనేది ఎంత కలిసివేసింది. ఆ వీడియోస్ చూస్తేనే మనకి గుండె కూడా చెమరుస్తుంది అనమాట, కన్నీటి పర్యంతము గుండె కూడా చెమరుస్తుంది. సో అంటే దీని మీద అసలు వీడియో చేయాలంటే కూడా నాకు అంత బాధేస్తుంది అనమాట. ఎందుకంటే ముక్కు అంటే మనకి 24 మంది అసలు ఏదో ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళి ప్రమాదం అని తెలియదు, ప్రమాదం అని తెలిస్తే వెళ్ళరు కదా, ఏదో ఒక ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళి సో మనకి మృత్యువాత పడడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని విషయాల మీద కేవలం ఇండియాకు పుట్టినందువల్ల మనకి వాళ్ళు చనిపోవటం మనకి సో మన భారతదేశ ప్రజలందరూ కానీ వాళ్ళందరూ అంటే మనకి ఒక ఏడవపోయినప్పటికీ మనకి ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీని దెబ్బ వలన జమ్మూ కాశ్మీర్లోని మనకి పర్యాటక ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్ళరు. సో వాళ్ళ జమ్మూ కాశ్మీర్ యొక్క మనకి జీడిపి కూడా పడిపోతుంది అనమాట. అవన్నీ ఏంటంటే మనకి చెప్పేదంటే కంక్లూజన్గా చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా రీఅటాక్ ఇస్తారు. ఎట్లయితే సర్జికల్ స్ట్రైక్స్ ఎట్లయితే ఉన్నాయో ఆ టైప్లో రీఅటాక్స్ ఇస్తారు. సో రీఅటాక్స్ ఇచ్చి భారతదేశాన్ని టచ్ చేయాలి అంటే కూడా సో వాళ్ళ వెల్లును వణుకొచ్చేటట్టు చేయాలనేది నా యొక్క అభిప్రాయం అనమాట. ఒక ఇండియన్గా నేను చెప్పేది అదే, ప్రౌడ్ బీ ఏ ఇండియన్, టు బీ ఇండియన్, ప్రౌడ్ టు బీ ఏ ఇండియన్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై హిందుస్థాన్, ఇండియా.